వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మనం కొద్ది రోజుల ముందే చెప్పాం. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ క్లాసెస్ మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడతాయని. అందులో భాగంగా ఈరోజు మన యొక్క ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి అర్థమెటిక్ క్లాస్ 1 అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా మీకు అర్థమెటిక్‌కి సంబంధించి, అలాగే రీజనింగ్‌కి సంబంధించి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వీడియో క్లాసెస్ అనేటివి అప్‌లోడ్ చేయబడతాయి. ఈ యొక్క వీడియో క్లాసెస్ అన్నీ గూడా కోచింగ్ సెంటర్‌లకు ధీటుగా షార్ట్ కట్స్‌తో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని ఒక నోట్స్ పెట్టుకొని, రాసుకొని మరి ప్రిపేర్ కండి. 100% మీకు జాబ్ ఇప్పించేటటువంటి ప్రయత్నం మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో ఫ్రీగా మీకోసం పీడీఎఫ్ మెటీరియల్స్‌తో పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్‌ను, అలాగే లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్‌ను గూడా అందులో అప్‌లోడ్ చేయబడతాయి. ఇక డైరెక్ట్‌గా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇక. మరి మొదటి టాపిక్‌గా మనం నిష్పత్తి, అనుపాతం, రేషియో, ప్రపోర్షన్ తీసుకోవడం అనేది జరిగింది. దానికి సంబంధించి కొంత థియరీ పార్ట్ గూడా మీరు గూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొదటగా సైడ్ హెడ్డింగ్ రాసుకోండి నిష్పత్తి. ఒకే విధమైన 2 వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఏ, బిలు 2 వస్తువులైనా వాటి మధ్య నిష్పత్తిని ఏ:బి లేదా ఏ/బిగా సూచిస్తారు. నెక్స్ట్ పాయింట్ అండి. పాయింట్ వైస్ రాసుకోండి. నిష్పత్తి ఏ:బిలో ఏని పరపదము, బిని పూర్వపదము అంటారు. నెక్స్ట్ పాయింట్ అండి. నిష్పత్తి మొత్తాన్ని ఒకే సంఖ్యలో గుణించిన లేదా భాగించిన నిష్పత్తిలో మార్పు రాదు. నెక్స్ట్ చూసుకోండి. నిష్పత్తి మొత్తానికి ఒక స్థిర సంఖ్యను కలిపినా, తీసివేసిన నిష్పత్తిలో మార్పనేది ఉండదు. అంటే నిష్పత్తికి ఏదైనా సంఖ్యతోని గుణించినప్పుడు లేదా భాగించినప్పుడు మాత్రమే నిష్పత్తిలో ఎటువంటి మార్పనేది రాదు. నిష్పత్తి మొత్తానికి ఒక స్థిర సంఖ్యను గాని తీసివేసినా లేదా కూడినప్పుడు డెఫినిట్‌గా మార్పొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ రాసుకోండి. ఏ:బి యొక్క విలోమ నిష్పత్తి బి:(ఏ). నెక్స్ట్ రాసుకోండి. ఏ:(బి:)సి యొక్క విలోమ నిష్పత్తి 1/ఏ:1/బి:1/సి. నెక్స్ట్ సైడింగ్ రాసుకోండి. బహుళ లేదా మిశ్రమ లేదా సంకీర్ణ నిష్పత్తి. దానికి రాసుకోండి సైడింగ్‌కి కింద పాయింట్స్ వైస్‌గా. ఏ:(బి), సి:(డి), ఈ:(ఎఫ్‌ల యొక్క బహుళ నిష్పత్తి ఏ/బి:(సి/డి)(ఈ/ఎఫ్). నెక్స్ట్ రాసుకోండి సైడింగ్ అనుపాతము. దీనికి రాసుకోండి 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్నే మనం అనుపాతము అంటాము. అనుపాతానికొచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఏ:(బి) సి:(డి) అయిన ఏడి అగును. దీనినే అనుపాత నియమము అంటారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఏ, డీలను అంత్య పదాలు, కమ బి, సిలను మధ్య పదాలు అంటారు. నెక్స్ట్ సైడింగ్ రాసుకోండి. 4వ అనుపాతము. దీన్నే చతుర్థానుపాతం అని కూడా అంటారన్నమాట. దీనికి హెడింగ్‌కి రాసుకోండి. ఫస్ట్ పాయింట్. ఏ:(బి) సి:(డి) అయిన డిని 4వ అనుపాతము అంటారు. నెక్స్ట్ దానికి సంబంధించి ఫార్ములా రాసుకోండి. డి బీసీ/ఏ. నెక్స్ట్ సైడింగ్ రాసుకోండి. 3వ అనుపాతం లేదా దీన్నే తృతీయ అనుపాతం అని కూడా అంటారన్నమాట. బ్రాకెట్‌లో రాసుకోండి తృతీయ అనుపాతం. దానికి ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఏ:(బి) సి:(డి) అయిన సిని 3వ అనుపాతము అంటారు. దీనికి ఫార్ములా రాసుకోండి. సి బి²/ఏ. ఓకేనా? బి²/ఏ. నెక్స్ట్ సైడింగ్ రాసుకోండి. 2వ అనుపాతము. దీన్ని మధ్యమానుపాతము అని కూడా అంటారన్నమాట. బ్రాకెట్‌లో రాసుకోండి. దీనికి సంబంధించి పాయింట్స్ రాసుకోండి. ఏ:(బి) సి:(డి) అయిన బిని మధ్యమ అనుపాతము అంటారు. ఫార్ములా రాసుకోండి. బి √ఏ ఇంటూ సి. ఇప్పుడు నెక్స్ట్ కొంత
థియరీ దీనికి సంబంధించి రాసుకోండి. పాయింట్స్ వైస్ రాసుకోండి. ఏ:/బి యొక్క వర్గ నిష్పత్తి ఏ స్క్వేర్ బి స్క్వేర్. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఏ:/బి యొక్క వర్గమూల నిష్పత్తి √a:√బి. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఏ:/బి యొక్క ఘన నిష్పత్తి a³ లాస్ట్ పాయింట్ రాసుకోండి. ఏ:/బి యొక్క ఘన మూల నిష్పత్తి 3√a:3√b లేదా ఏ 1/3:b 1/3. ఓకేనా? రైట్. ఇక్కడ వరకు మనము థియరీ అనేది చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక నుండి ప్రాబ్లమాటిక్‌లోకి వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, మనకు చెప్పేటటువంటి క్లాస్‌లో గూడా మీకు ఎక్కడా గూడా బోర్ కొట్టించేటువంటి ప్రయత్నం అనేది నేను చేయను. ప్యూర్ క్లాసెస్ అనేటివే అందించడం అనేది జరుగుతా ఉంటది. ఇక నుంచి మన దాంట్లో మీకు ఉపయోగపడినటువంటి ఎటువంటి అంశాలను గూడా వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం అనేది జరగదు. హ్యాపీగా కూర్చొని పూర్తి క్లాస్ వినండి. పూర్తి క్లాస్‌ను నోట్స్ రాసుకోండి. ఇక నోట్స్‌లోకి వెళ్ళిపోదాం ఇక. రైట్. ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి ఇక. A:/B = 2:3, B:/C = 4:5 అయిన A:/B:/C ఎంత అనేది ప్రాబ్లమ్ అన్నమాట. రైట్. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌ను మనం రాసుకునేటప్పుడు A:/B:/Cని కనిపెట్టడానికి ముందుగా రాసుకోవాల్సింది A:/B రాసుకొని ఈ B కిందనే B:/C అనేది రాసుకోవాలి. B:/C. ఇప్పుడు చూడండి, A:/B AB B:/B BB B:/C BC. ఈ మొత్తం విలువ Aకు సూచిస్తది. ఈ యొక్క మొత్తం విలువ Bని సూచిస్తది. ఈ యొక్క మొత్తం విలువ Cని సూచిస్తది. ఓకేనా? A:/B:/C గనుక మనం కనిపెట్టాలంటే ఇలా రాసుకోవాలన్నమాట. రైట్. ఇప్పుడు చూడండి, 2:3 సేమ్ అదే ఫార్మాట్‌లో రాసుకుంటున్నాం మనం. 2:3 4:5 4:5 ఇప్పుడు చూడండి, 2 4లు 8 3 4లు 12 3 5లు 15. సో, మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి 8:12:15. ఎప్పుడైనా మీకు ఒకే విలువతో కొట్టేయడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే నిష్పత్తి అనేది తగ్గి ఉంటది. అంటే మీకు ఒక నిష్పత్తి వచ్చి, ఆ నిష్పత్తికి సంబంధించి మనకు ఆప్షన్‌లో చూపినప్పుడు అది ఒకే అంకెతో కొట్టివేయడం అనేది జరిగి ఉంటది. అందుకు సంబంధించి కూడా ముందు ముందు క్లాసెస్‌లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ క్వెషన్ రాసుకోండి. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి x:y = 3:5, y:z = 7:2 అయిన x:y:z ఎంత? సో, ఈ ప్రాబ్లమ్‌కి సంబంధించి అంటే వాడు x:y:z అన్నాడనే కాదు, p:/p:/r వాడు ఏదైనా అనని మనకు కావాల్సిన ఫార్మాట్‌లో మనం డైరెక్ట్‌గా రాసేసుకుందాం. నేను ఆల్రెడీ ఫార్మాట్ చెప్పాను. సో, దీన్ని డైరెక్ట్‌గా రాసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. x:y ఎంతండి? 3:5. ఓకేనా? మరి y:z ఎంత? 7:2. ఇప్పుడు చూడండి, దీన్ని x:y:z కనిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 ఏళ్ళు 21, 7 5లు 35, 5 రెట్లు 10. సో, ఆన్సర్ ఎంతుందండి మనకి 21:35:10 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌ను చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. A:/B = 3:4, B:/C = 7:5 అయిన A:/B:/C ఎంత? సో, మీరు ఎంతవరకు క్లాస్ చూస్తా ఉన్నారు? ఎంతమంది క్లాస్ చూస్తా ఉన్నారు అనేటువంటి విషయం నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు క్లాస్ చూసేటటువంటి ప్రతి ఒక్క మిత్రుడు గూడా నాకు దీని యొక్క ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ క్వెషన్ యొక్క ఆన్సర్‌ను మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను మీరు పెట్టేటువంటి ప్రతి ఒక్క కామెంట్‌కి గూడా రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఎలా రాసుకోవాలనేటువంటి ఫార్మాటు, దానికి సంబంధించి 2 క్వెషన్‌లు చెప్పాను. సేమ్ ఫార్మాట్‌లోనే ఇంకో క్వెషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. A = 2/3, B, B = 4/5, C అయిన
A:B:C ఎంత. సో, దీన్ని రాసుకునేటువంటి విధానం చూడండి. ఇప్పుడు A:B అన్నా, A/B అన్నా ఒకటే కదా! A:B అన్నా, A/B అన్నా ఒకటే. మరి A/B = 2/3 కదా! అలాగే B:C అన్నా, B/C అన్నా ఒకటే కదా! B/C. C ఎంతండి? 4/5 ఓకేనా? 4/5. ఇప్పుడు A:B విలువ ఎంత? 2:3. B:C యొక్క విలువ 4:5. మనకు కావాల్సినటువంటి 2 దాన్ల యొక్క నిష్పత్తులనేటివి వచ్చేసినాయి. డైరెక్ట్‌గా ఆన్సర్ ఏసేసుకోండి. 2 4 8, 3 4 12, 3 5 15. ఓకేనా? సో, ఆన్సర్ వచ్చేసరికి 8:12:15 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ. P = 3/5 Q, Q = 1/2 R అయిన P:/Q:R ఎంత అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. డైరెక్ట్‌గా రాసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా రాసుకోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని కూడా. ఇక్కడ P = 3/5 Q. Qను యువతల తీసుకొద్దాం. అప్పుడేమైతది? P/Q. ఓకేనా? P/Q ఎంతండి? 3/5. 3/5 రైట్. మరి ఇక్కడ R‌ని యువతలకు తీసుకొచ్చినప్పుడు Q/R. Q/R ఎంతండి? 1/2. సో, P/Q అన్నా, P:/Q అన్నా ఒకటే. Q/R అన్నా, Q:/R అన్నా ఒకటే. ఇప్పుడు చూడండి డైరెక్ట్‌గా రాసేసుకుందాం. మన యొక్క ఆల్రెడీ నిష్పత్తులు ఉన్నాయి కాబట్టి 3:5 1:2 ఓకేనా? 1:2. ఇప్పుడు చూడండి 3 ఒకట్లు 3, 5 ఒకట్లు 5, 5 రెట్లు 10. సో, 3:5:10 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. A = 2B, B = 3C అయిన A:B:C ఎంత అనేది క్వెషన్. ఇక్కడ చూడండి ఇలాంటి ఫార్మాట్‌లో ఉన్నప్పుడు A = 2B ఓకేనా? A = 2B. ఏ పక్కన ఏమీ లేదంటే దాని అర్థం 1 అనేది ఉందని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ Bని యూజువల్‌గా తీసుకున్నప్పుడు ఏమైతదది? A/B అవుతుంది. A/B అవుతుంది. ఓకేనా? A/B = 2/1 ఓకేనా? A/B = 2/1. లేదు సార్ మీకు ఇది కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడం అంటే గుర్తుపెట్టుకోండి. A = 2. A = 2 అంటే A అంటే 2 అనేది అర్థం అన్నమాట. ఇప్పుడు Aని 2ని తీసేస్తే ఏం మిగులుతది? 1 B అన్నా, B = 1 అన్నా ఒకటే. ఓకేనా? సో, A/B = 2:1 మరి A:B యొక్క విలువ ఎంత? 2:1 ఓకేనా? ఇప్పుడు B:(C)ది కూడా కనిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. B = 3C అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మనకి. B = 3C. నేను ఆల్రెడీ చెప్పాను. ఏంది దాని పక్కన లేదంటే దాని పక్కన ఏమున్నట్టు దాని అర్థం 1 ఉన్నట్టు దాని యొక్క అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి B/C ఎంతొస్తదండి? 3/1. 3/1 అన్నా, 3:1 అన్నా ఒకటే. 3/1 అన్నా, 3:1 అన్నా ఒకటే. చూడండి ఇప్పుడు 2 గుళ్ళు 6, 3 ఒకట్లు 3, 1 1 1. సో, ఆన్సర్ వచ్చేసరికి 6:3:1 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. 2A = 3B, 4B = 5C అయిన A:/B:C ఎంత? నేను ఆల్రెడీ చెప్పాను రాసుకునేటువంటి విధానం. 2A = 3B మరి A:/B విలువ ఎంతంటే A విలువ ఆల్రెడీ 3, B యొక్క విలువ ఎంత అయితది? అప్పుడు 2 అవుతది. అంటే A:/B యొక్క విలువ 3:2 ఓకేనా? రైట్. ఇప్పుడు B:/C కూడా కావాలి మనకి. 4B = 5C. 4B = 5C. B యొక్క విలువ 5గా రాసుకోండి. C యొక్క విలువ ఏమైతది? ఆటోమేటిక్‌గా 4 కావడం అనేది జరుగుతది. సో, 5:4 అన్నమాట. 5:4 రైట్. ఇప్పుడు చూడండి A:/B:C యొక్క విలువ 3 5లు 15, 5 రెంట్లు 10, 2 4లు 8. సో, 15:10:8 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. ఓకేనా?
రైట్. ఎంతమంది చూస్తా ఉన్నారు దయచేసి మీరు మన యొక్క వీడియోస్‌కి లైక్ జేయండి. అలాగే మీరు చేసేటటువంటి కామెంట్ మరియు హైప్ వల్ల వేరే వ్యక్తులకు గూడా ఈ యొక్క వీడియోస్ రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక నుండి ప్రతిరోజు గూడా దాదాపుగా హాఫ్ అన్ అవర్‌కు తక్కువ ఉండకుండా మనం క్లాసులనేది డిజైన్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మీకోసం అర్థమెటిక్ మరియు రీజనింగ్ క్లాసులు డెఫినిట్‌గా అప్‌లోడ్ చేయబడతాయి. ఈ యొక్క వీడియో క్లాసులన్నీ గూడా అర్ధరాత్రి మేలుకొని మరి మీకోసం రికార్డ్ చేస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియో క్లాసెస్ అన్నిటికి కూడా మీరు లైక్ చేయండి. ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే హైప్ అనేటువంటి బటన్‌ను కూడా ప్రెస్ చేయండి. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. 3x = 5y, y = 2z అయినా x:y:z ఎంత? ఆల్రెడీ మనకు రాసుకునేటువంటి ఫార్మాట్ తెలుసు. 3x = 5y. దీనికి డైరెక్ట్‌గా నిష్పత్తి రాసుకుంటే ఏమని రాసుకుంటామండి మనం 5:3 అంతే కదా! 5:3 రివర్స్‌లో రాసేసుకుంటే అయిపాయే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి y:z కావాలి. y = 2z. y = 2z ఓకేనా? మరి y పక్కన ఏం లేదంటే నేనేం రాసుకోమన్నాను 1 అనేది రాసుకోండి. 1 ఉందనేది అర్థం. ఓకేనా? రైట్. సో, y:z యొక్క నిష్పత్తిని రాసుకోండి. ఏమొస్తది 2:1 రివర్స్‌లో రాసుకుంటే అయిపాయే. సో, ఇప్పుడు దీని యొక్క నిష్పత్తిని కాలిక్యులేషన్ అనేది చేయండి. 5 రెట్లు 10 3 రెట్లు 6 3 ఒకట్లు 3. సో, 10:6:3 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. రైట్. చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ను గూడా మీరు నోట్స్ అనేది రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాదాపుగా కొన్ని వందల లెక్కలను మీ ముందర తీసుకొనొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు గూడా నోట్స్ రాసుకొని కొన్ని వందల లెక్కలను ప్రాక్టీస్ చేసినట్లయితే 100% మీకు అర్థమెటిక్ మరియు రీజనింగ్ మీద మంచి గ్రిప్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. మీరు కోచింగ్ సెంటర్‌కు వెళ్ళకుండానే కోచింగ్ సెంటర్‌లో నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కోచింగ్ సెంటర్‌లో ఏమైతే చెప్తారో, ఎటువంటి షార్ట్‌కట్స్ అయితే చెప్తారో, ఎటువంటి మెథడ్స్ అయితే చెప్తారో వాటన్నిటిని గూడా ఫ్రీగా మీకు ఇక్కడ యూట్యూబ్ ఛానెల్ ద్వారా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉండడం అనేది జరుగుతా ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ రాసుకోండి ఇక. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. తొమ్మిదో ప్రాబ్లమ్ అండి. 2a = ఇది తొమ్మిదో ప్రాబ్లమ్. ఇక్కడ ఒక్క నిమిషం. రైట్. ఇప్పుడు మీకు తెలుస్తది. రైట్. 2a = 3b = 4c అయినా a:b:c ఎంత అనేది మనకిచ్చినటువంటి క్వెషన్. ఇప్పుడు చూడండి 2a = 3b = 4c ఓకేనా? మరి ఇలాంటి ఫార్మాట్‌లు ఇచ్చినప్పుడు ముందుగా మనకి a:b కావాలి కాబట్టి కేవలం a విలువ, b విలువను మాత్రమే చూడండి. ఇక్కడ 2a = 3b ఓకేనా? a:b వరకు అంటే ఇక్కడి వరకే చూడాలి. 2a = 3b అది మనం రాసుకునేటువంటి ఫార్మాట్ తెలుసు. రివర్స్‌లో రాసుకోండి. a = 3 కాబట్టి 3 b = 2 3:2 అవుతది a:b వచ్చేసరికి. ఇప్పుడు మనకు b:c విలువ కావాలి కాబట్టి a అనేది విడిచిపెట్టేసి చూడండి. 3b = 4c 3b = 4c. సో, b = 4, c = 3 కాబట్టి మనం ఏమని రాసుకుంటామండి 4:3గా రాసుకోవడం అనేది జరుగుతది. 4:3. ఇప్పుడు దీని యొక్క నిష్పత్తిని కాలిక్యులేషన్ చేయండి. 3 4 12 2 4 8 2 3 6 ఓకేనా? మరి దీన్ని కొట్టేయడానికి అవకాశం ఉందంటే కొట్టేయొచ్చు. ఏ ఎక్కంత కొట్టేయొచ్చు, 2 ఎక్కంత కొట్టేయొచ్చు. 2 6లు, 2 4లు, 2 3లు. సో, ఆన్సర్ వచ్చేసరికి 6:4:3 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. సో, పదో ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ఈ x = 3y = 5z అయినా x:y:z ఎంత? సో, మనకిచ్చినటువంటి ఫార్మాట్‌లో x = 3y = 5z సేమ్ గత ప్రాబ్లమ్ ఏదైతే చెప్పానో సేమ్ ఫార్మాట్‌లో ఉంది. సో, x పక్కన ఏం లేదు కాబట్టి నేనేం రాసుకోమన్నా 1 రాసుకోమన్నా. మరిప్పుడు x:y యొక్క విలువ ఏమవుతదంటే డైరెక్ట్‌గా రాసుకుంటే 3:1 నెక్స్ట్ వచ్చేసరికి y:z యొక్క విలువ ఏమవుతది 5:3 అవుతది. అంటే ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావో ఆటోమేటిక్‌గా నీ మైండ్‌లోనే కాలిక్యులేషన్స్ అనేవి జరుగుతా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా అర్థమెటిక్ అనేది షార్ట్‌కట్స్ ఫార్మ్ అనేది త్వరగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు ఉండేటువంటి తక్కువ టైంలోనే
మనం ఆన్సర్ అనేది జేయాలి గాబట్టి, ఎక్కువ షార్ట్ కట్స్ అనేది ఇంప్లిమెంటేషన్ జేయాలా. అలాగే సబ్జెక్ట్ అనేది గూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. రైట్. ఇప్పుడు చూడండి 3:1 సో, 5:3 దీని యొక్క నిష్పత్తి అనేది కాలిక్యులేషన్ జేయండి. 3 5లు 15 ఈస్టు 5 ఒకట్లు 5 ఈస్టు 3 ఒకట్లు 3. సో, 15:5:3 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? రైట్. సో, ఇక్కడికి మనం క్లాస్‌నైతే క్లోజ్ చేస్తా ఉన్నాం. మన యొక్క క్లాసులు ఇక నుంచి రెగ్యులర్‌గా మీకోసం అర్థమెటిక్ మరియు రీజనింగ్‌కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ప్రతిరోజు గూడా కొన్ని గంటలు ఉండేలా అంటే దాదాపుగా మీరు రాసుకోవడానికి వీలుగా, అలాగే కొన్ని వందల లెక్కలు కవర్ అయ్యే విధంగా మీకోసం ప్రతిరోజు అర్థమెటిక్ మరియు వీడియో క్లాసెస్ ప్రతిరోజు అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతది. మీరు ప్రతి ఒక్క రోజు ఈ యొక్క వీడియో క్లాసెస్‌ను విని, నోట్స్ రాసుకొని మీ యొక్క ఆర్ఆర్‌బీ, గ్రూప్ డీనే గాదు, మీరు ప్రిపేర్ అయ్యేటువంటి స్టేట్ వైస్ ఎగ్జామ్స్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలతో పాటు మరిన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు నోట్స్ రాసుకోండి. ప్రతిరోజు గూడా ప్రిపేర్ కండి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మేము చేసేటటువంటి ఈ ప్రయత్నానికి మేము మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. లైక్ చేయండి. ఒక యొక్క మంచి కామెంట్ చేయండి. అలాగే హైప్ బటన్‌ని గూడా ప్రెస్ చేయండి. ఇక రేపటి నుంచి గూడా మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రతిరోజు గూడా అర్థమెటిక్ మరియు రీజనింగ్ వీడియో క్లాసెస్ అనేటివి అప్‌లోడ్ చేయబడతాయి. ఎవరైతే కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క వీడియో క్లాసెస్‌ని విని 100% నోట్స్ రాసుకోండి. డెఫినిట్‌గా మీరు ఉద్యోగాలు సాధించే విధంగా ప్రతి టాపిక్‌ను చెప్పడం అనేది జరుగుతది. ప్రతి ఒక్క టాపిక్‌ను షార్ట్ కట్స్ రూపంలో అన్ని రకాల మెథడ్స్‌లో కోచింగ్ సెంటర్‌లకు ధీటుగా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ చెప్తా ఉన్నా డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. అందులో మీకోసం ఫ్రీ పీడీఎఫ్ మెటీరియల్స్‌తో పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్‌ను గూడా ఉచితంగా అందియడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.